నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని శ్రీ బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం 4 శతాబ్దాల చరిత్రను తన గర్భగుడిలో దాచుకొని భక్తుల మనసుల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తోంది. బండరాళ్ల మధ్య నుంచి ఉబికే జలధార అబ్బురపరిచే దృశ్యంతో భక్తులు పులకించిపోతున్నారు. శ్రీ బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కింది భాగంలో భారీ బండరాళ్ల మధ్య నుంచి నిరంతరం ఉబికి వచ్చే జలధారను చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్షాలు లేక కరువు కోరల్లో కూరుకుపోయిన కాలాల్లోనూ ఈ బొగ్గ మాత్రం ఎప్పుడూ ఎండిపోలేదట. అదే ఇక్కడి ప్రత్యేకత. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి ఉత్సాహం కూడా పెరుగుతుందన్న నమ్మకం ఇక్కడ తరతరాలుగా వినిపిస్తోంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారని గ్రామస్తులు చెబుతారు. ఆ తపస్సు మహిమ వల్లే బండరాళ్ల మధ్య నుంచి చలమ రూపంలో నీరు నిరంతరం ఉబికి వస్తోందన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రాచుర్యం పొందింది. అల్వారుల విగ్రహాలతో చారిత్రక వైభవం. ఆలయానికి సమీపంలోని వెంకటేశ్వరుని గుట్టపై వెలిసిన అల్వారుల విగ్రహాలు ఈ ప్రాంతానికి మరింత చారిత్రక ప్రాధాన్యాన్ని తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు వైష్ణవ శైవ సాంప్రదాయాల సమ్మేళనంగా ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. బొగ్గ నీటితో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ఆ నీటిని వెంట తీసుకెళ్లి పొలాల్లో చల్లితే చీడ పీడలు తొలగిపోతాయని రైతులు విశ్వసిస్తారు. అందుకే రైతులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వచ్చి కోనేరులో పవిత్ర స్నానాలు చేసి నీటిని తమ గ్రామాలకు తీసుకువెళ్తుంటారు. ఏటా మాఘ అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి రాత్రివేళ ఆలయ పరిసరాల్లో విడిది చేస్తే ఓంకార శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతుండడం మరో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 3 కలిసిన అరుదైన క్షేత్రం భక్తిని పెంపొందించే ఆధ్యాత్మిక వాతావరణం, మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతి సోయగం, తరతరాల చరిత్రను గుర్తుచేసే శిల్ప వైభవం, ఈ మూడింటి సమ్మేళనమే బొగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఒక్కసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం ఇది.